మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు పరిధి ఆర్టీసీ కాలనీలో షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ వార్డు టీడీపీ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్లా వెంకట్రావు, వైసీపీ 7వ వార్డు అధ్యక్షులు పోతిని శ్రీనివాసరావు బాబావారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మరుపిల్ల రామారావు, కార్యదర్శి ఎస్ఎస్ నారాయణ, షిరిడి సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ తిరుపతి రాజు, కార్యదర్శి కోన నారాయణరావు, బి అప్పలరాజు, బి జగన్నాథం, డి శ్యామ్సన్, సిహెచ్ రమణ ఆధ్వర్యంలో సాయిబాబాకు విశేష పూజలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం, ప్రసాద వితరణ చేశారు. ఆర్టీసీ కాలనీలో షిరిడి సాయిబాబా మందిరం నిర్మించి మరి ఆ బాబాని ప్రతిష్టాపన చేసి నేటికి 13వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. మరి ఆ బాబా అందరినీ చల్లగా చూడాలి. అంతేకాదు ఈ కాలనీలో అందరూ కూడా కలిసి దినదిన అభివృద్ధిగా ఈ కాలనీ బాగా చెందింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయడం, అనుసమరాధన చేయడం, మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల కాలనీలు కూడా ఈ బాబా గారి దగ్గరికి వచ్చి అభిషేకాలు చేయించుకోవడం, ఈ ఇలా గుడ్లు కట్టడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఎవరు చేయలేం. మళ్ళా అలాంటి పూర్వజన్మ సుకృతం ఈ కాలనీ వాసులు అందరికి కూడా ఆ ముసలాయన అంటే బాబా గారు కల్పించడం చాలా అదృష్టకరమైంది. ఎంత అదృష్టంగా ఈ కార్యక్రమం చేయలేం. ఒక నీతి అవ్వాలన్నా, అన్నదానం పెట్టాలన్నా, గుడ్లు కట్టాలన్నా అది పూర్వజన్మ సుకృతం ఉండాలి. మరి ఆ బాబా గారు వీళ్ళందరికీ అది ఇవ్వబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని, ఆ బాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మరి రెసిడెంట్స్ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ అయిన మరుపిల్ల రామారావు గారిని మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మా కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 12వ వార్షికోత్సవం సందర్భంగా మన పెద్దలైనటువంటి కార్పొరేటర్ శ్రీమతి పిల్ల మంగమ్మ వెంకటరావు గారిని, అలాగే మాజీ కార్పొరేటర్ శ్రీ పోతిని శ్రీనివాసరావు గారిని, అలాగే మనకి మిజిలాపూరి వడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మగ్గూరి వెంకటరావు గారిని, నెక్స్ట్ ఈ కాలనీలో హెచ్సిసి కన్స్ట్రక్షన్స్ అని బిల్డర్ ఉన్నారు, ఆయన శివప్రసాద్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే మగ్గూరు వెంకటరావు గారు, శివప్రసాద్ గారు రావడం జరిగింది. అలాగే ఈ కాలనీ కన్స్ట్రక్షన్ చేసిన ఐశ్వర్య డెవలపర్స్ శ్రీ జాస్తి విజయశంకర్ గారు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అబ్బాయి, కోడలు వాళ్ళు కూడా ఆహ్వానించాము. వాళ్ళందరూ కూడా మా మందిరానికి వచ్చి పూర్ణాహుతి తీసుకొని అందరూ చక్కగా వెళ్ళారు. సో మా కాలనీ ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా కాలనీ వాస్తవులందరికీ ముఖ్యంగా తెలియజేయనందనగా మా గ్రామ ఐక్యత గురించి ఎక్కువగా తెలియజేస్తున్నాము. మా కాలనీలో సాయిబాబా మందిరము సేమ్ షిరిడీలో ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మా సాయిబాబా మందిరాన్ని దర్శించి ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి గురువారం కూడా అన్నప్రసాద వితరణ జరిపిస్తున్నాము. ఎవరైనా సరే ఆ రోజు పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, మనకి మిగతా ఏదైనా ప్రత్యేక సందర్భమైన రోజులు ఉన్న రోజు వాళ్ళ పేరున ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ వరకు మేము అన్నదానం చేస్తున్నాము. అది ప్రతి లక్షవారం కూడా జరుగుతూ ఉన్నది. సో ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన 7వ వార్డులో సాయిబాబా గుడి ఆల్రెడీ 12వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మరి కాలనీ వాస్తవులు అందరూ కూడా పిలవడం జరిగింది. అయితే ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు, కాలనీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడం ఏంటంటే
కొన్ని రోడ్లు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయని అన్నారు. అవి కూడా త్వరలో అవుతాయి. మొన్న 3 రోజుల క్రితం 7,30,00,000 వర్క్లు ఆల్రెడీగా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మాకు దీనికి ఇంతవరకు కూడా పనులు ఇంత స్పీడ్గా అవడం కూడా కారణం మా అదృష్టం ఏంటంటే, మాకు ఒక ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, సార్ పలానా దగ్గర రోడ్లు కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి దాని గురించి కొంచెం డిఈతో మాట్లాడండి, ఈగతో మాట్లాడండి, ఇమ్మీడియట్ గా కొంచెం మేయర్ గారికి ఫోన్ చేసి చెప్పండి అని చెప్తే మేము కూడా వెనకాల ఏ ఫైల్ పంపించినా సరే వెనకాల ఫాలోఅప్ చేస్తున్నాం. దాని మీద మాకు బాగా ఎమ్మెల్యే గారి సపోర్ట్ బాగా ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే గారి దయ వల్ల నిజంగా గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ మన నియోజకవర్గం 2014 నుంచి 19 వరకు కూడా ఈ ఏరియాలో రోడ్లు ఎంత వైభవంగా జరిగాయంటే అంత వర్కులు కూడా బాగా ఎక్కువ జరిగాయి. అలాగే 2024 నుంచి 29 వరకు కూడా ఏ మారుమూల చూసినా ఖచ్చితంగా రోడ్లు కానీ కాలువలు కానీ పార్కులు కానీ బాగా డెవలప్ అవుతాయి. మాకు మాత్రం బాగా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది. అలాగే మన ఐశ్వర్య లేఅవుట్ కూడా ఆ కాలనీ వాస్తువులు అందరూ కూడా రోడ్డు గురించి చెప్పారు. ఆల్రెడీ ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఇక్కడ నుంచి ఆర్టీసీ కాలనీ మొదలు పెట్టుకొని అలాగే మన మానవాంజనేయ కాలనీకి వెళ్ళినంత వరకు కూడా ఆ రోడ్డు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం, ఆల్రెడీ అయిపోయింది. అలాగే ఆ కాలనీ వాస్తువులకి మనకు మున్సిపల్ ట్యాప్ లేదని చెప్పేసి అంటే అది కూడా ఏఈ గారు డిఈ మొత్తం ముగ్గురు కూడా వచ్చి అది ఎంత అవుతుందో ఎస్టిమేట్ వేసి పంపించారు. మమ్మల్ని లెటర్ ఇవ్వమంటే లెటర్ కూడా ఇచ్చాం. ఆల్రెడీగా నాది కూడా వాటర్ గురించి అయితే ప్రాబ్లం లేదు. అలాగే ఒక పార్క్ కూడా ఇది కూడా మన ఆర్టీసీ కాలనీ ఒక పార్క్ కూడా శాంక్షన్ అయ్యింది. అది కూడా త్వరలో మొదలు పెడతారు. అలాగే ఇంకా మన నారాయణ గారు అక్కడ పార్క్ గురించి చెప్పారు. అది ఆల్రెడీగా చెరువా లేకపోతే అది ఏంటి స్థలం ఏంటో కనుక్కొని దాని గురించి ఎంక్వైరీ చేసి చెరువు అయితే మాత్రం చేయడానికి లేదు. ఇలాగే నగరపాలన వాళ్ళు ఏదో కళ్యాణ మండపం కడదామని చెప్పేసి ఏదో ప్లాన్ చేస్తే ఇబ్బంది పెట్టారు. అలాగే అది అయితే మాత్రం ఖచ్చితంగా అది ల్యాండ్ ఏ దాంట్లో ఉంది ఏంటని చెప్పి చూసి తప్పనిసరిగా దాన్ని కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పనిసరిగా అది కూడా చేస్తామని చెప్పేసి, అలాగే చిన్న పిల్ల రోడ్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఈ రోడ్ల గురించి కూడా ఆల్రెడీగా నేను పెట్టడం జరిగింది. అది కూడా వస్తాయి. ఇంకా ఈ వేళకి ఏది మొన్న ఈ 7,30,00,000 వర్కులు మాక్సిమం 15 రోజులు ఏమవుతుంది శాంక్షన్ అయ్యి అది కొబ్బరికాయ కొట్టడం 3 రోజులు అయ్యింది. ఈ నిన్న దాదాపుగా 5,80,00,000 వర్కులు మళ్ళీ నిన్న కూడా శాంక్షన్ చేయించాం. అది కూడా అందులో పెట్టైనా సరే ఈ రోడ్లు తప్పనిసరిగా చేద్దామని చెప్పేసి కూడా మీ కాలనీ వాస్తువులకు అందరూ కూడా మాట ఇచ్చి తప్పనిసరి చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాభంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.